ఎట్టకేలకు సాయికృష్ణ కేసుపై స్పందించింది కూటమి ప్రభుత్వం. కంటి తుడుపు చర్యలకు ఉపక్రమించింది. సిఐని సస్పెండ్ చేయాలని సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. నెల రోజులుగా సాయికృష్ణ మిస్సింగ్ పై స్పందించని ప్రభుత్వం విమర్శలు రావడంతో ఇవాళ ఆఘమేఘాల మీద కేసుపై సమీక్ష చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్న నెల రోజులుగా వాళ్ళు అవస్థ పడుతున్నా ఎటువంటి స్పందన లేని ప్రభుత్వం ఈరోజు ఆఘమేఘాల మీద ఒక నిర్ణయం తీసుకోవటం, సిఐని సస్పెండ్ చేయటం, ఇది కంటి తుడుపు చర్యగా చూడాలా, లేదంటే దీని మీద ఏదైనా పురోగతి ఉంటుంది ఈ కేసుకు సంబంధించి అని ఆశించవచ్చా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విజయవాడ కృష్ణలంకకు చెందినటువంటి సాయికృష్ణ అదృశ్యం కేసు పైన ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గడిచిన నెల రోజులుగా సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులు ఎంత పోరాటం చేసినా కనీసం ప్రభుత్వం కాదు కదా, పోలీసు కింది ఎస్ఐ స్థాయి అధికారి కూడా వాళ్ళ కష్టాన్ని విని వాళ్ళకి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఆందోళన పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమీక్షలో పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కూడా ఈ సమీక్షకు ఇచ్చారు. అయితే ఇందులో ఆల్రెడీ ఏవైతే సిఐ నాగరాజు వరకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో సిఐ నాగరాజును విఆర్ కి పంపించి వేరే సిఐ నియమించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ సీఐని సస్పెండ్ చేయాలంటే ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అసలు ఇంతవరకు ఎందుకు పోలీసు అధికారులు చర్యలు తీసుకోలేదో, ఎందుకు ఈ కేసు నిర్లక్ష్యం చేశారో, అసలు ప్రభుత్వం నుండి సాయికృష్ణ కుటుంబం అడుగుతున్నటువంటి సమాధానం సాయికృష్ణ బతికున్నాడా లేదా, బతికుంటే అతన్ని అప్పగించండి, ఒకవేళ మీరు చంపేస్తే అతని శరీరాన్ని అతను ఆ బూడిదైనా అప్పగించండి, మీరు కనీసం దహన సంస్కరణ చేసేటువంటి అవకాశం కూడా మీరు ఇవ్వలేదు. ఏ కేసు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు చంపేశారు, వీటన్నిటికీ సమాధానాలు అడుగుతారు. వాటికి మాత్రం ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఇంకా సమాధానం రాలేదు. ఇప్పుడు మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా స్పందించారనేటువంటి ఒక సమాచారాన్ని పంపేటువంటి ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేస్తుంది. కానీ కేసు నిజానిజాలకు సంబంధించి ఇంకా మళ్ళీ ఇంకొకసారి విచారణ జరపాలని చెప్తున్నా. అసలు ఇప్పటి వరకు దీనిపైన విచారణ జరపలేదా? ఒక ఐపీఎస్ అధికారి ఆల్రెడీ ఇక్కడ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. ఆయన ఉంటుండగా ఇంకొక ఐపీఎస్ అధికారితో విచారణ జరిపినంత మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉంటుందనే చర్చ కూడా ఉంది. సో ఇది కంటి తుడుపు చర్య కాకుండా కోర్టుకి సమాధానం చెప్పాలి కాబట్టి విచారణ కమిషన్ వేస్తా ఉన్నారా, లేకపోతే తాత్సారం చేయడానికి వేస్తున్నా ఒక అనుమానం ఉంది. దీనికి విధి విధానాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితిలో దీనిపైన ఆ కమిటీ నివేదిక ఇస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. సో ప్రస్తుతానికైతే ఎట్టకేలకు గత నెల రోజులుగా ఈ అంశం పైన స్పందించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు స్పందించింది. దీనిపైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ సీఎం సస్పెండ్ చేస్తున్నది ఒక ఐపీఎస్ అధికారికి విచారణ జరుపుతామని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.